హలో! హాయ్. ఇవాళైతే చింత చిగురు మటన్ చేస్తున్నామండి. మొన్న చికెన్ చేసాం గదా! ఇవాళైతే మటన్ చిగురు. ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీన్ని గూడా బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ ఉంటది కదండీ! అది వేసుకోండి. గరం మసాలా కూడా దీనిలో వేసుకోండి. బాగా కదపండి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేయాలి. దీనిలో ఒక హాఫ్ టమాటో వేసుకోండి. బావుంటది టేస్ట్. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. మీ కారం మీరెలా యూజ్ చేస్తారో అలాగే వేసుకోండి. ఎక్కువ కారం వేసుకుంటే అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తింటారో మీకు తెలుసు కదా! దాన్ని బట్టి మీరు వేసుకోండి. దీన్ని బాగా ఒకసారి కలపండి. బాయిల్ చేసుకున్న మటన్ దీనిలో వేసేసాము. ఇది సెమీ బాయిల్ చేశానండి. ఎక్కువ బాయిల్ చేయలేదు. అందుకే నేను మళ్ళీ విజిల్స్ పెడుతున్నాను. జస్ట్ హీట్ చేసుకున్నాం అంతే. సో, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ దీనిలో వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోద్దండి. సో, బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి తీసిన తర్వాత మనం చిగురుని ఇలాగా ఒక్కసారి మిక్సీలో బ్లెండ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఏమవుద్దంటే చిగురు, మటన్ అంతా మిక్స్ అవ్వి బాగా టేస్ట్ ఉంటదండి. మనకి ముక్కకు కూడా పట్టుతదనమాట. ఆకు వేస్తే ఏమవుతుందంటే ఇలాగా ఆకు కింద కనిపిస్తుంది. అది పుల్లదనం దీనిలో వెళ్ళట్లేదు. మొన్న చికెన్‌లో కొంచెం అలాగే వెళ్ళలేదు. అందుకే ఇలా పేస్ట్ కింద వేసుకోండి. చాలా బావుంటుంది. సో, ఒక విజిల్ అయితే వేసుకున్నాను. విజిల్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాయిల్ అవుతది కదా! ఆ బాయిలింగ్ టైంలో మనం కొంచెం కొరియాండర్ వేసుకోండి. సిమ్‌లో పెట్టి కొత్తిమీర వేసి సిమ్‌లో పెట్టండి. పెట్టేసి ఆఫ్ చేసేసేయండి. అంతేనండి. చాలా ఈజీగా, సింపుల్‌గా మనకి మటన్ అండ్ చిగురు రెడీ అయిపోతది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.